ఆఫ్ ఫెర్టిలైజేషన్ యాంగియోస్పర్మ్స్ బాటనీ వాళ్ళకమ్మా. అందులో ఎస్ఏ క్వశ్చన్ లోని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టెర్మినాలజీ వర్డ్స్ మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఫర్టిలైజేషన్ అంటే గర్భం ధరించుట. యాంజియోస్పర్మ్స్ అంటే ఏంటి? పువ్వులు ఉత్పత్తి చేసే మొక్కలు మరియు వాటి విత్తనాలను పండ్లలో కలిగి ఉంటాయి. సో పువ్వులు ఉత్పత్తి చేసే మొక్కలు మరియు వాటి విత్తనాలను పండ్లలో కలిగి ఉంటాయి. పువ్వు ఉత్పత్తి చేసే ఒక మొక్కలు వాటి యొక్క విత్తనాలు మరియు వాటి యొక్క విత్తనాలు పండ్లలో కలిగి ఉంటాయి. అది యాంజియోస్పర్మ్స్. ఫ్యూజన్ అంటే కలయిక అంటే ఫ్యూజన్ అంటే కలగడం. గ్యామెట్స్ అంటే స్త్రీలోని అండం, దాన్ని గ్యామెట్స్ అంటారు. లేదా పురుషులోని శుక్రకణం. పురుషునిలోని శుక్రకణం ఉంటుంది, స్త్రీలోని అందం ఉంటది, దాన్ని గ్యామెట్స్ అని అంటారు. పాలన్ ట్యూబ్ అంటే ఏంటమ్మా? అదొక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. అదేం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మేల్ గ్యామెట్స్ ని. ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? పాలన్ గ్రెయిన్స్ నుంచి మెయిల్ గ్యామెట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? ఓవ్యూల్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓవ్యూల్ అంటే ఏంటి? అదొక ఫీమేల్ రీప్రొడక్టివ్ ప్లాంట్ స్ట్రక్చర్ ని ఓవ్యూల్ అంటారు. అది ఏం చేస్తుంది అంటే అది సీడ్ ని డెవలప్ చేసుకుంటది ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. పోరోగమీ అంటే వెన్ వాలన్ ట్యూబ్ ఎంటర్స్ ది ఓవరీ. సో ఎప్పుడైతే పాలన్ ట్యూబ్ ఓవరీలోకి ఎంటర్ అవుతాయో దాన్ని పోరోగమీ అని అంటారు. మైక్రోఫైల్ అంటే ఏంటి తెలుసమ్మా? ప్లాంట్ ఓవిల్, స్మాల్ ఓపెనింగ్ ఇన్ ప్లాంట్ ఓవిల్ చిన్న ఓపెనింగ్ మైక్రోఫైల్ అంటారు. హైబిస్కస్ అంటే ఏంటి తెలుసమ్మా? అది ట్రాపికల్ ప్లాంట్. ట్రాపికల్ అంటే ఏంటి? హ్యూమిడ్ క్లైమేట్ మీద అది వెట్, ఆ క్లైమేట్ మీద అది ఉంటది. ఒక క్లైమేట్ ప్లాంట్. ట్రాపికల్ ప్లాంట్ విత్ లార్జ్ బ్రైట్లీ కలర్డ్. సో ఎక్కువ లార్జ్ గా ఉన్న వెలుతురిచ్చే కలర్ ఫ్లవర్స్ అంటారు. చెలజోగామి అంటే ఏంటి తెలుసా? ఇది ఒక టైప్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. ప్లాంట్స్ లో ఇది ఒక టైప్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అంట. ఓకేనమ్మా. నెక్స్ట్ చెలజా అంటే ఆపోజిట్ ఎండ్ ఆఫ్ మైక్రోఫైల్ కి ఆపోజిట్ ఎండ్ ని చెలజా అని అంటారు. నెక్స్ట్ కజరినా అంటే ఏంటి? ట్రీ లైక్ స్లెండర్ జాయింటెడ్ డ్రూపింగ్ ట్విక్స్. అంటే ట్రీకి స్లెండర్ అంటే సన్నని, జాయింట్ అంటే కలిసి, డ్రూపింగ్ ట్విక్స్ ఉంటాయి. అంటే ఏంటి? పడిపోవటం చిన్న కొమ్మలు. అంటే డ్రూపింగ్ అంటే పడిపోయే కొమ్మల్లాగా ఉంటది. అదే కజరినా అంటారు. చాలా లేతగా ఉంటది అది. మెసోగమీ అంటే ఏంటి తెలుసమ్మా? ఆఫ్టర్ పాలినేషన్ తర్వాత పాలన్ ట్యూబ్ ఎంటర్స్ ది ఓవరీ, దాన్ని మెసోగమీ అంటారు. నెక్స్ట్ ఇంటిగ్యుమెంట్స్ అంటే ఏంటి? సహజంగా ఏర్పడిన ఒక పైపర్ ని ఇంటిగ్యుమెంట్స్ అని అంటారు. కుక్కుర్బిట అంటే ఏంటి? గాడ్, పంప్కిన్. ఓకేనా. ఫిల్ఫామ్ అంటే అతి సన్నని. ఫిల్ఫామ్ అంటే ఏంటి? అతి సన్నని. అపర్టస్ అంటే టెక్నికల్ ఎక్విప్మెంట్ అపర్టస్ అంటారు. సైనడ్ గిట్స్ అంటే స్మాల్ సెల్, చిన్న కణం. అది ఎక్కడ ఉంటది? యాంబ్రియోసాక్ ఉంటది. ప్లాంట్ ఒక యాంబ్రియోసాక్ లో ఉంటది స్మాల్ సెల్. డిశ్చార్జ్ అంటే పంపించడం. మైక్రోఫైలర్ ఎండ్ అంటే రెస్పిరేషన్ కి హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్. మళ్ళీ ఇంకా దేనికి హెల్ప్ అవుతుంది? గ్యాస్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగపడుతుంది. అదే మైక్రోఫైలర్ ఎండ్. బర్స్ట్స్ అంటే బ్రేక్, సడన్ గా బ్రేక్ అయిపోవడం. సైటోప్లాజం అంటే ఏంటి? జెల్లీ లైక్ సబ్స్టెన్స్. జెల్లీ లాంటి సబ్స్టెన్స్ కలిగి ఉంటది. సో అది ఫిల్స్ మోస్ట్ స్పేస్ ఇన్సైడ్ సెల్ లో మోస్ట్ స్పేస్ నది ఫిల్ చేసుకుంటది. జెల్లీ లైక్ సబ్స్టెన్స్, అదే సైటోప్లాజం. సైంగామి అంటే ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. సో ఒక మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ని కలిపేదాన్ని సైంగామి అంటారు. ఇప్పుడు ఫెర్టిలైజేషన్ సమయంలో. ఫ్యూజెస్ అంటే ఏంటి? కరిగించడం. ఓకేనమ్మా. నెక్స్ట్ డిప్లాయిడ్ అంటే ఏంటి? కంటైనింగ్ టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కలిగి ఉండేదని డిప్లాయిడ్ అంటారు. సెకండరీ న్యూక్లియస్ అంటే ఏంటి? డిప్లాయిడ్ న్యూక్లియస్. సెకండరీ న్యూక్లియస్ అంటే ఏంటి? డిప్లాయిడ్ న్యూక్లియస్. ఫార్వర్డ్ బై ఫ్యూజన్. సో డిప్లాయిడ్ న్యూక్లియస్, రెండు న్యూక్లియస్ కలిసి ఉంటది, ఫ్యూజన్ ద్వారా ఫార్మ్ అవుతుంది. ఓకేనమ్మా. సో డన్. ఫ్యూజన్ అంటే ఏంటి? వాటి కలవడం, రెండు కలవడం. ఓకేనా. అది టూ డిప్లాయిడ్ న్యూక్లియస్ ఫార్మ్ ఇన్ ఫ్యూజన్. ఓకే. డిప్లాయిడ్ న్యూక్లియస్ అంటే ఏంటి? టూ న్యూక్లియస్ అని అర్థం. ఫార్మేషన్ అంటే ఏర్పడటం. ట్రిప్లాయిడ్ అంటే ఏంటి? కంటైనింగ్ టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ డిప్లాయిడ్ అంటారు. కంటైనింగ్ త్రీ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ని ట్రిప్లాయిడ్ అంటారు. ట్రిపుల్ అలా. ప్రైమరీ చీఫ్ ఇంపార్టెన్స్ ప్రైమరీ అంటారు. ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అంటే ట్రిప్లాయిడ్ న్యూక్లియస్ అంటే త్రీ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నమాట. ట్రిప్లాయిడ్ న్యూక్లియస్ అంటే త్రీ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కలిగిన న్యూక్లియస్ ఫార్మ్డ్ ఇన్ ఎంబ్రియోసాక్. గర్భంలోని త్రీ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫార్మ్ అయితే అదే ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అని అంటారు. ఫినోమినన్ అంటే అబ్జర్వబుల్ ఫ్యాక్ట్, దాన్ని ఫినోమినన్ అంటారు. డబుల్ ఫెర్టిలైజేషన్ మీన్స్ నథింగ్ బట్ డిప్లాయిడ్. ఓకేనమ్మా. అంటే ఏం తెలుసమ్మా? ఫ్యూజన్ ఆఫ్ న్యూక్లియస్ అంటే టూ లైట్ న్యూక్లియస్
టూ లైట్ న్యూక్లియస్ మెర్జ్ టు ఫార్మ్ ఏ సింగిల్ హెవియర్ న్యూక్లియస్. టూ లైట్ న్యూక్లియస్ రెండు మెర్జ్ అవుతాయి, కలిసి ఏది ఫార్మ్ అవుతుంది, ఒక సింగిల్ హెవియర్ న్యూక్లియస్ ఫార్మ్ అవుతుంది. అదే ఫ్యూజన్ ఆఫ్ న్యూక్లియై. హెప్లాయిడ్ మేల్ గ్యామెట్ అంటే స్పెర్మ్ సెల్. స్పెర్మ్ సెల్ ని హెప్లాయిడ్ మేల్ గ్యామెట్ అంటారు. హెప్లాయిడ్ అంటే ఏంటి, సెల్ హ్యావింగ్ సింగిల్ సెట్ ఆఫ్ అన్పేడ్ క్రోమోజోమ్స్. పెయిడ్ క్రోమోజోమ్స్ కాకుండా అన్పేడ్ క్రోమోజోమ్స్. సింగిల్ ఒక సెల్ కి సింగిల్ సెట్ ఆఫ్ అన్పేడ్ క్రోమోజోమ్స్ ని హెప్లాయిడ్ అంటారు. టూ పోలార్ న్యూక్లియై అంటే ఏంటి తెలుసా, టూ న్యూక్లియై దట్ మైగ్రేట్ టు ది సెంటర్ ఆఫ్ ది ఎంబ్రయోసాక్ అండ్ ఫ్యూజ్ విత్ మేల్ న్యూక్లియస్ దెన్ స్పెర్మ్. ఓకేనమ్మా. టూ పోలార్ న్యూక్లియై అంటే ఏంటంటే అర్థం అమ్మా, టూ న్యూక్లియై దట్ మైగ్రేట్ అంటే వెళ్ళడం. ఎక్కడికి వెళ్తుంది, సెంటర్ ఆఫ్ ఎంబ్రయోసాక్. సెంటర్ ఆఫ్ ఎంబ్రయోసాక్ కి టూ న్యూక్లియై వెళ్తది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అండ్ ఫ్యూజ్. ఫ్యూజ్ అంటే ఏంటి, కరిగిస్తుంది. ఏంటి కరిగిస్తుంది, మేల్ న్యూక్లియస్ ని విత్ లేదా కలవడం. సో మేల్ న్యూక్లియస్ టు ఫ్యూజ్ విత్ మేల్ న్యూక్లియస్ అంటే స్పెర్మ్ ని కరిగిస్తుంది. అదే టూ పోలార్ న్యూక్లియై అంటారు. ట్రిపుల్ ఫ్యూజన్. ట్రిపుల్ ఫ్యూజన్ అంటే తెలుసమ్మా, ఏ ఫ్యూజన్ దట్ ఇన్వాల్వ్స్ ఏ స్పెర్మ్ న్యూక్లియస్ అండ్ టూ పోలార్ న్యూక్లియస్ అక్కడ డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే అర్థం. ఏ ఫ్యూజన్ అంటే ఏంటి, రెండు కలవడం. ఓకే, డబుల్. సో అది ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడికి ఇన్వాల్వ్ అవుతుంది, స్పెర్మ్ న్యూక్లియస్ లోకి అది ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయిన తర్వాత టూ పోలార్ న్యూక్లియై అక్కర్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్యూజన్ దట్ ఇన్వాల్వ్స్, ఆ ఫ్యూజన్ అనేది స్పెర్మ్ న్యూక్లియస్ లోకి ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు దాని తర్వాత టూ పోలార్ న్యూక్లియై అనేది ఏర్పడుతుంది. ఎక్కడ, డబుల్ ఫెర్టిలైజేషన్ లో. అప్పుడు ఎప్పుడైతే అలా ఏర్పడదో ట్రిపుల్ ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంటిగ్యుమెంట్స్ అంటే తెలుసా, సహజంగా ఏర్పడిన పైపొర. సెకండరీ న్యూక్లియస్ అంటే ఏంటి, డిప్లాయిడ్ న్యూక్లియస్ ఫార్మ్డ్ ఫ్యూజన్ ఆఫ్ టూ పోలార్ న్యూక్లియై. అంటే డిప్లాయిడ్ న్యూక్లియస్ అంటే ఏంటి, టూ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. టూ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ కలిగిన న్యూక్లియస్ ఫార్మ్డ్ ఏర్పడుతుంది. దేని ద్వారా ఏర్పడుతుంది, ఫ్యూజన్ ద్వారా. ఫ్యూజన్ అంటే ఏంటి, ఇద్దరు కలవడం వల్ల. సో డబల్ కలవడం వల్ల ఏర్పడుతుంది ఆఫ్ టూ పోలార్ న్యూక్లియై. సో టూ పోలార్ న్యూక్లియై యొక్క ఫ్యూజన్ ద్వారా ఏర్పడిదే డిప్లాయిడ్ న్యూక్లియస్. ఓకేనమ్మా, డన్. అది సెకండరీ న్యూక్లియస్. ఫెర్టిలైజేషన్. సో ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పెర్మ్స్ అనే ఒక ఎస్సేలోని టెర్మినాలజీ వర్డ్స్ అని మనం చెప్పుకున్నాం. ఓకేనమ్మా, నెక్స్ట్ ఎస్సే.